పోసాని గారి దగ్గర చేశారు కదా, ఆయన ఇప్పుడు అంటే మీరు రిలేటివ్ కూడా ఆయన, మరి 3 సినిమాలు ఎక్కడ కూడా ఆయన పెట్టుకోలేదు, ఏంటి కారణం ఏముందండి? బిడ్స్లో ఈ క్యారెక్టర్ ఆయన చేసి ఉండొచ్చు, శ్రీమంతులు ఆయన చేసి ఉండొచ్చు అనే అంత క్యారెక్టర్ ఏం పడలేదు. అంటే గతంలో ఒక సినిమాకు చేసి మీరు హర్ట్ అయ్యారు అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఆల్మోస్ట్. అది సింహ సినిమా అన్న విషయం ఏం జరిగింది అన్నది తెలుసుకోవచ్చు. అసలు ఏదో తప్పు జరిగింది అనేది నా ఫీలింగు. మనస్తాపం చెందా. కథ డైలాగ్స్ 2 అండి, ఓన్లీ కథ మీదే? అదే ఐ డోంట్ వాంట్ టు రియల్లీ పర్సనల్. చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి 3 సినిమాల్లో కనపడుద్ది. అది డెఫినెట్లీ. అంటే హీరో మర్డర్లు చేసి అమ్మాయిలు బ్యాక్ మీద దెబ్బేసి వాళ్ళ హీరోలు అన్నాం, వాళ్ళ యాక్టర్లు అంటారు. నేను ఓకే, నా హీరో అసలు ఈ పనులు చేయకూడదని. ఎందుకంటే హీరో అంటే మహాత్మా గాంధీ హీరో, అబ్దుల్ కలాం హీరో, సుభాష్ చంద్రబోస్ హీరో. మనం సినిమా ఫీల్డ్లో కూడా హీరో అనే పదం తీసుకొచ్చామంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఆన్ స్క్రీన్ చాలా గొప్ప క్యారెక్టరైజేషన్స్ ఉంటాయని. అలాంటి సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? చిచి అంటే కెమెరా విషయానికి వస్తే బ్లాక్ అంటే అట్లీస్ట్ డైరెక్ట్గా ఒక విజన్ అయితే ఉండాలిగా. సో ఏ మూల కెమెరా పెడతా అసలు ఆయనకు తెలుసు, నాకు తెలియదు. అసలు నాకు తెలిస్తే అసలు ఆయన పెట్టుకోవడం ఎందుకు, ఆపరేటివ్ కెమెరాను పెట్టుకుంటాను నేను. సో నా కెమెరా మ్యాన్కే తెలుసు బొమ్మలో తీయాలో. మ్యూజిక్ నాకు పాట ఉన్నప్పుడు ఇది బాగుందో లేదో తెలుసు, అంతే. సార్ నాకు నచ్చింది, నాకు నచ్చలేదు చెప్పగలను. కానీ ఈ రాగం అని అంటే చాలా బొమ్మలా కనపడతాం మనం బయట ప్రపంచంగా. హీరో ఇంట్రొడక్షన్ 20 నిమిషాలు లేట్ అన్నది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అది తెలుగు తక్కువతోనే ఉండొచ్చు, ఇగ్నరెన్స్ అది. ఇన్ దట్ కేస్ ఎన్టీఆర్ ఈజ్ రియల్లీ గ్రేట్ అన్నట్టు. అండ్ ఇది మోహన్ లాల్ గారిని పెట్టడంలో ఉద్దేశం మలయాళంలో బిజినెస్ క్యాప్చర్ చేయడమా, ఇంకా ఆ రీజన్ కాదా? అలాంటి థాట్ ఏమైనా ఉంటే రజనీకాంత్ గారిని ట్రై చేస్తే జాక్పాట్. కానీ అండ్ మీరు ఇంత న్యాచురల్గా ఆలోచించే డైరెక్టర్ మరి గాల్లో ఎగిరే ఫైట్స్ని ఎందుకు అరగట్లేకపోతున్నారు మీరు? నేను అక్కడ కూర్చొని సినిమా చూసిన వాళ్ళం కాబట్టి రిక్వైర్మెంట్ తెలుసు నాకు. సినిమా గొప్పతనమే సార్, లేకపోతే నవలు రాసుకుంటాం. నిత్యమేనన్ అండ్ సమంతది కూడా ఒక పెద్ద చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్గా ఏం లేవు. సినిమాలకు చూడటం మానేసి సమంత ఎంతసేపు ఉందండి అసలు అదేం లెక్క. సమంతకి మీరు డబ్బులు ఇచ్చింటారు, ఎక్కువసేపు వాడలేదంటే అట్ట. అజయ్కి ఒక అమ్మాయి లవర్గా ఉంటుంది, వాళ్ళిద్దరికి సంబంధం కూర్చాలని పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడతారు కదా. అంత పబ్లిక్గా నాకు ఆయన నచ్చాడు, నాకు బాగా చూసుకుంటాడు అని ఒక భర్త పైన ఆడది అలా చెప్తుందా? సో ఇది పెళ్లి సంబంధం మాట వచ్చినప్పుడు అన్న అదే అడిగాడు. 10 మంది ఏమన్నా సరే ఎప్పుడు అనుకుంటా ఉంటాను అన్నాడు. ఆమె ఏమనుకుంటుందా అన్నప్పుడు ఎమ్మటి అడిగేసాడు ఆయన. స్టార్స్ ప్రభాస్ గారు అయిపోయారు, మహేష్ బాబు, ఎన్టీఆర్ అయిపోయారు, మరి పవన్ కళ్యాణ్తో ఎప్పుడు చేస్తున్నారు? ధైర్యంగా నేను రాయగలిగే అంటే ఇది హ్యాండిల్ చేయగలిగిన స్క్రిప్ట్ని వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ నాక్ ద డోర్ సార్. ఇప్పటివరకు రైటర్గా అండ్ డైరెక్టర్గా చేసిన అన్ని సినిమాలలో ది టాప్ అనుకున్నారు. ఒక కారు మీద చేయి పెట్టి చెప్పటం అంటే అత్తారింటికి వచ్చినట్టు వెళ్తున్నారు మీరు ఇన్నేళ్ళ నుంచి, ఇప్పుడు నుంచి ఎట్ట కుదరదు. ఆడి కొడుకు వచ్చాడు అంటాడు, పైగా ఆయన కొడుకు వచ్చాడు అండో. వెబ్సైట్లో రకరకాలుగా రాసుకుంటున్నారు రామ్ చరణ్ గారి సినిమా ఎందుకు క్యాన్సిల్ అయిందన్న దానికి. సో ఒక కథ అనుకున్నా, సో ఆ కథ చెప్పాం. సో చరణ్ గారికి బాగా నచ్చింది. అది డెవలప్ చేసే ప్రాసెస్లో ఆ క్యారెక్టర్కి బాలకృష్ణ గారు ఉంటే ఇంకా రేంజ్ ఎక్కడికో వెళ్ళేదని నాకు ఎందుకు అనిపించింది.